అంశము ఇవ్వబడింది. ఈ యొక్క కూడిక కొరకు ఒక అంశం ఇవ్వబడింది. ప్రియులారా, మీరు చూశారు, ప్రార్థనే మన శక్తి, ప్రార్థనే మన శక్తి అనే అంశము ఇవ్వబడింది. ప్రియులారా, ఈ యొక్క భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. అయితే మనకి మాత్రం చాలా నిరీక్షణ కలిగినటువంటి దినాలు ఇవి. అందరికీ కలవరం అయితే మనము కలవరం లేకుండా దేవునికి భయపడి క్రీస్తు రాకడ కొరకు ముందుకు సాగుతున్నటువంటి బిడ్డలముగా మనం ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఇంతటి ధైర్యము, ఇంతటి శక్తి మనకి ఎలా లభిస్తుంది గమనించండి. ఇంతటి ఈ భయంకరమైనటువంటి కాలంలో మనము జీవించడానికి ధైర్యం కావాలి. ఈ రోజున రోడ్డు మీద నడవడానికి నీకు ధైర్యం కావాలి. ఎవరితోనైనా మాట్లాడడానికి ధైర్యం కావాలి కదా. ధైర్యం చాలక మరి మాస్కులు కట్టుకున్న పరిస్థితి ఈ రోజున. ప్రియులారా, ఇంతటి భయంకరమైనటువంటి ఈ దినములలో ఎక్కడి నుంచి వస్తుంది మనకి ధైర్యం? ప్రపంచం అంతా ధైర్యాన్ని కోల్పోతున్నటువంటి దినాల్లో ఒక క్రైస్తవుడు ధైర్యంగా ఉండగలుగుతున్నాడు అని అంటే కేవలము క్రీస్తు బిడ్డలకున్న మహా ఆయుధం, మహాశక్తి ప్రార్థనే. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుంటాడు కాబట్టి భయపడ్డు. గమనించండి, ప్రార్థన చేసుకుంటాడు కాబట్టి జడియడు ఈ క్రైస్తవుడు. క్రీస్తు బిడ్డలకు ఉన్నటువంటి ఒక రహస్యమైన విషయం ఏంటంటే ప్రియులారా, ప్రార్థన 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 ప్రార్థనే ప్రార్థన ఒక్కటే క్రీస్తు బిడ్డలకు ఒక రహస్యముగా మనం ముందుకు నడవడానికి దేవుడు అనుగ్రహించిన ఒక గొప్ప ఆయుధంగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని మాటలను నేను మరి తెలియచేసి ముగింపులో నేను వెళ్తా. గమనించండి, ప్రార్థన ద్వారా మనము ఏమి పొందుకుంటాం? మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఇది యేసు ప్రభు స్వయంగా మాట్లాడినటువంటి మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. యేసు ప్రభువే స్వయంగా మాట్లాడినటువంటి మాట. ఆయన తన శిష్యులకు చెబుతా ఉన్నాడు ఏంటంటే, ప్రార్థనలో ఉన్న శక్తిని గురించి మాట్లాడుతున్నాడు. అసలు ప్రార్థన ఒక మనిషిని ఏం చేస్తుందో మాట్లాడుతున్నాడు. ప్రార్థన ఒక వ్యక్తి జీవితాన్ని ఏ విధముగా శోధన నుంచి తప్పిస్తుందో, ప్రార్థన అనేది ఏ విధంగా ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మార్పులోనికి తీసుకొస్తుందో, ప్రార్థన అనేది ఒక వ్యక్తిని ఏ విధముగా ముందుకు నడిపిస్తుందో యేసు ప్రభువే స్వయముగా తన శిష్యులకు చెబుతున్నటువంటి సంగతి. ప్రియులారా, ఆయన శిష్యులు నిద్రపోతూ ఉన్నారు, పడుకుంటూ ఉన్నారు. మీరు కాస్త ఇక్కడ ఉండండి అయ్యా, నేను కొంచెం లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తాను అంటాడు యేసయ్య. ఆయన వచ్చి చూసేసరికి వీళ్ళంతా ఏం చేస్తారట? పడుకుంటున్నారు. వారిని లేపి, ఇది ప్రార్థించే సమయం, పడుకునే సమయం కాదు, లేవండి ప్రార్థన చేయండి. వారు లేచి మరలా ప్రార్థిస్తున్నారు, మరలా నిద్రపోతున్నారు. మరలా ప్రభు వచ్చి అంటాడు, ఇలాగైతే మీరు శోధనలో పడిపోతారు. మీరు శోధనలో ప్రవేశించుకున్న నిమిత్తం, శోధన మీకు రాకుండా ఉండాలి అని అంటే, శోధన మీరు గెలవాలి అని అంటే మీరేం చేయాలట? ప్రార్థన, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఇక్కడ యేసయ్య చాలా పర్టిక్యులర్గా, చాలా స్పష్టంగా ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా నా ప్రియ దేవుని బిడ్డలారా? ప్రార్థనలో గొప్ప శక్తి ఉన్నది. ఈ రోజున క్రీస్తు బిడ్డగా, క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా
నీకు దేవుని చేత వరముగా ఇవ్వబడిన ఈ ప్రార్థన ఎంతవరకు నీవు చేయగలుగుతున్నావు? ప్రార్థన ఎంతవరకు నువ్వు చేస్తున్నావు? మనకు అది ఒక్కటే ఆయుధం దేవుడు ఇచ్చాడు. ఆ ఆయుధం కంటే మించిన వేరే ఆయుధం ఏమీ లేదు. ప్రార్థన ఈరోజు నీ జీవితంలో ఎంతసేపు నువ్వు వ్యక్తిగతంగా దేవునితో గడపగలుగుతున్నావు? ఎంతసేపు నువ్వు దేవుని పాదాల దగ్గర ఉండగలుగుతున్నావు? ఎంతసేపు నీ సమయాన్ని ప్రార్థన కొరకు ఇవ్వగలుగుతూ ఉన్నావు? ప్రార్థన ద్వారా నువ్వేం పొందుకుంటావు తెలుసా? శక్తిని పొందుకుంటావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన ద్వారా నంబర్ 1, మొట్టమొదటిగా ప్రార్థన ఏం చేస్తుంది అంటే పరలోక సింహాసన గదికి మనల్ని తీసుకుని వెళ్తుంది. ప్రార్థన ఏం చేస్తుంది తెలుసా? దేవుడు ఆయన సింహాసనము దగ్గరికి మనల్ని నెమ్మదిగా తీసుకుని వెళ్ళిపోతుంది. ప్రార్థన అంటే మీ ఎదురుగా ఎవరో ఒక ఆఫీసర్, ఒక అధికారి ఎవరో కూర్చున్నారు, చేతులు కట్టుకొని ఏమండి ఇలాగండి అలాగండి, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు. చాలాసార్లు మన ఎదుట ఎవరైనా ఆఫీసర్స్ అధికారులు నిలబడితే టకేల్మని చెప్తా ఉంటాం కదా. భయపడుతూ ఉంటాం అధికారుల ముందు. మనం విన్నవించుకుంటాం, ప్రార్థిస్తాం అధికారిని చాలాసార్లు. కానీ దేవుని గ్రంథంలో చెప్పబడిన ప్రార్థన ఏదో ఒక పెద్ద అధికారి ముందు నీవు ఉండి భయపడుతూ చేసేటటువంటి ప్రార్థన లాంటిది కాదు. కానీ ఒక తండ్రితో మాట్లాడే అనుభవమే ప్రార్థన. హల్లెలూయా. తండ్రితో కుమార్తె ఎలా మాట్లాడుతుంది, ఒక తండ్రితో కుమారుడు ఎలా మాట్లాడతాడు, పిల్లరా ఒక నాన్నతో వారి బిడ్డలు ఏ విధంగా అయితే సంభాషిస్తారో, నీ తండ్రి అయిన దేవుని ఎదుట నువ్వు మోకాల్లోని మీ నాన్నతో మాట్లాడినట్టే నువ్వు మాట్లాడటమే ప్రార్థన. ఈ గొప్ప అనుభవము, ఈ గొప్ప ప్రార్థన మనల్ని ఏం చేస్తుంది అంటే మనల్ని పిల్లరా దేవుని యొక్క సింహాసనం దగ్గరికి తీసుకుని వెళ్తుంది. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. దేవుని సింహాసనం దగ్గర తీసుకుని వెళ్తుంది. గమనించండి, ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో హన్నా మనం చూస్తాం. హన్నా చాలా బహు దుఃఖాక్రాంతురాలుగా హన్నా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆమె దేవుని మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉంది, దేవుని అడుగుతూ ఉంది. అక్కడ యాజకుడైన ఏలీ గారు అనుకున్నారు, ఏమ్మా మత్తురాలుగా ఉన్నావా, ఏమన్నా త్రాగేసి వచ్చావా అన్నట్టుగా మత్తురాలుగా ఉన్నావేంటి అన్నట్టు ఆయన చూస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఆమంటుందయ్యా, నా దేవునితో నా అక్కర్ని తెలియచేసుకోవడానికి వచ్చానయ్యా. హల్లెలూయా. ప్రియులారా, హన్నా యొక్క ప్రార్థన, హన్నా యొక్క విన్నపము దేవుని యొక్క సింహాసనాన్ని కదిలించి వేసింది. హల్లెలూయా. వెంటనే దేవుని యొక్క జవాబును హన్నా పొందుకున్నట్లుగా మనం చూస్తాం. ఈరోజు నీ ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా? అపోస్తలుల కార్యాల్లో ఒక మాట ఉంటుంది కదా, 12వ అధ్యాయంలో చదవద్దు. కానీ అక్కడ అపోస్తలులైనటువంటి పేతురు గారు, యేసు ప్రభు శిష్యుడైన పేతురు గారు చెరసాలలో వేయబడతారు. చెరసాలలో వేయబడినప్పుడు సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రియులారా, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు సంఘం యొక్క ప్రార్థన ఏం చేస్తుంది? దేవుని యొక్క సింహాసనమును కదిలించింది. ప్రార్థన అక్కడికి తీసుకుని వెళ్ళింది. దేవుని దూతలను పంపించింది. ప్రార్థనే మన శక్తిగా మారిపోవాలి. హల్లెలూయా. ఇక దేని నేను ఆధారం చేసుకోకూడదు. యెహోషాపాతు అంటాడు కదా, ప్రభువా నాకు ఇంకేది ఆధారం లేదు నాయనా, నీవే నాకు దిక్కు ప్రభు అంటాడు. చూసారా? ఇక దేనిని నేను ఆధారం చేసుకోవటం లేదు ప్రభువా. నా యొక్క డబ్బు కానీ, బంధువులు కానీ, చుట్టాలు, స్నేహితులు, నాకున్నటువంటి ఆస్తిపాస్తులు దేనిని నేను ఆధారం చేసుకోవటం లేదు. కానీ యేసయ్యా, నిన్నే నేను ఆధారం చేసుకొనిచున్నానయ్యా. హల్లెలూయా. నిన్నే నేను ఆధారం చేసుకొనిచున్నానని సంపూర్ణముగా నీవు ప్రభు మీద ఆధారపడి ప్రార్థించినప్పుడు ఆ గొప్ప ప్రార్థనే మీకు ఒక శక్తిగాను, మీకు ఒక ధైర్యముగాను మారిపోతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా,
ఇంకా ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా? ప్రార్థన సాతాన్ని ఎదిరించి సాతాన్ని ఓడించే శక్తిని మనకిస్తూ ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. సాతాన్ని ఎదిరించి ప్రార్థన ఏం చేస్తుంది? సాతాన్ని ఎదిరించేలా చేస్తుంది. గమనించండి, సాతాన్ని ఎదిరించేలా చేస్తుంది ప్రార్థన. సాతాను, గమనించండి పిల్లరా, చాలా బలమైన వాడు సాతాను. వాడు కూడా మరి చాలా విధాలుగా మనుషులను శోధిస్తూ అనేక రకాలైనటువంటి శ్రమలు, ఆటంకాలు పెడుతూ వాడు తన పరాక్రమాన్ని చూపిస్తూ ఉన్నాడు ఈ రోజున సాతాను గారు కూడా. అయితే ఒక గొప్ప మాట నన్ను చెప్పనివ్వండి, వాడికంటే గొప్పవాడు మనం నమ్ముకున్న దేవుడు. దేవుని స్తోత్రం. ఆయనకు మనం ప్రార్థించినప్పుడు, ఆ గొప్ప దేవునికి మనము ప్రార్థించగలిగినప్పుడు, గమనించండి, ఆయన మనకు గొప్ప శక్తిని ప్రసాదిస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము చూద్దాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండండి. చూడండి, ఇక్కడ ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్, సర్వాంగ కవచం గురించి అపోస్తలుడు అనేటువంటి పౌలు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రియులారా, 18వ వచనం దగ్గరికి మనం చూసేసరికి, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన ద్వారా మనము సాతానును జయించగలం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యాకోబు పత్రికలో నుంచి త్వరగా ఒక మాట చూద్దాం. 4వ అధ్యాయం 7వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. 3 విషయాలు చెప్తున్నాడు ఇక్కడ కదా. మొట్టమొదటి ఏం చేయాలంట? మీరు లోబడాలి. ఎవరికి లోబడాలి? దేవునికి లోబడ్డం అనేసి చాలా మంది సైతానికి లోబడిపోతున్నారు. గమనించండి, పాము పుసపుసలు ఆడుకుంటూ మీదకి వస్తే ఏం చేయాలా? శుభ్రంగా కర్ర తీసుకుని దాన్ని కొట్టాలని బాధాలి. అమ్మో పాము వస్తుంది బాబు అంటే 2 చేతులు దండం పెట్టి మొక్కితే ఊరుకుంటుందా? గమనించండి నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు సాతానికి లోబడ్డం కాదు, ఓడిపోతాం. సాతాను యొక్క క్రియలకు లోబడ్డం కాదు, జాగ్రత్త. సాతాను నిన్ను ఆకర్షిస్తున్నటువంటి ఆ యొక్క ఆకర్షణ వైపు కాదు నువ్వు లోబడ్డావు, దేవునికి లోబడాలి. మొట్టమొదటి నువ్వు చేయవలసింది దేవునికి లోబడి. దేవుడు ఏమంటాడు? మీరు శోధనలోని ప్రవేశించుకున్నట్లు మెలకువలకి ఏం చేయాలట? ప్రార్థన చేయాలంట. ఆ ప్రార్థనకి మనం లోబడుతున్నామా? దేవుని మాట లోబడి మనం ప్రార్థన చేస్తున్నామా? అదే చేయట్లే. దేవునికి లోబడి ఉండండి, దేవుని మాటకి లోబడి ఉండండి, దేవుని యొక్క ప్రతి ఆజ్ఞకు లోబడి ఉండండి. అంటే మేము లోబడమండి, కానీ సైతాన్ని మాత్రం ఎదిరించి చెప్తాం. దేవునికి లోబడం కానీ సైతాన్ని మాత్రం ఎదిరించి చెప్తాం. గమనించండి, నీ యొక్క డాలు చిరిగిన పరిస్థితిలో ఉందేమో, నీ మైమరువు చిరిగిన పరిస్థితిలో ఉందేమో, నీ శిరస్త్రాణము చిరిగిన పరిస్థితుల్లో ఉందేమో. ఉదయకాలం ప్రభు అంటున్నాడు, నీ ప్రార్థనా శక్తి నీకు సరిపోక సాతాన్ని ఎదిరించలేకపోతున్నావేమో, కానీ దేవుని వాక్యంలో ప్రభు వాగ్దానం చేశాడు, ప్రార్థన ద్వారా నువ్వు సాతాన్ని జయించగలవని. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, గ్రీకులో ఎదిరించుట అని అంటే గ్రీక్ భాష తర్జుమా మనం చూస్తే
ఎదురుగా నిలవబడుట అని అర్థం. ఎదురించుట అనంటే ఎదురుగా నిలవబడుట. గమనించండి, ఒక శత్రువు ముందు ఎదురుగా నిలవబడినప్పుడు మనకన్నీ ఎంత ధైర్యం కావాలి ప్రియులారా, మనకెంత శక్తి కావాలి. ఎందుకంటే వాడి దగ్గర నిలవబడిన వెంటనే మనల్ని చంపేస్తాయి. దావీదు గొలియాతు ఇద్దరిని మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. గమనించండి, గొలియాతు చాలా బలవంతుడిగా కనబడుతూ ఉన్నాడు. దావీదు సాదా సీదాగా తన ప్రయాణం కొనసాగిస్తూ దేవుడు తనకు అప్పగించిన పనిని చేయ ప్రయత్నం చేస్తున్నాడు. తన ముందు సాతాను చాలా బలముగా ఉన్నట్లుగా మనం చూస్తాం. కానీ దావీదుకు తెలుసు. అందుకే దావీదు అంటాడు, యుద్ధమో యెహోవాదే, యుద్ధము నేను చేస్తున్నది కాదు, ఈ యుద్ధము నేను చేసేది కాదు, నా యుద్ధాన్ని నా ప్రభు చేస్తున్నాడు. హల్లెలూయా. అయితే నేనేం చేసినా తెలుసా, నా దేవునికి నేను లోబడి ఉన్నాను. దావీదు అంటున్నాడు, నేను నా దేవునికి లోబడి ఉన్నాను, నా దేవుని మాటకు లోబడి ఉన్నాను, నా దేవుని ఆజ్ఞకు నేను లోబడి ఉన్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నాడు దావీదు? దేవునికి లోబడ్డాడు. రెండవది, అపవాదిని ఎదిరిస్తున్నాడు. అపవాదిని గెలిచాడు. ఈ రోజున ప్రభు అదే చెబుతా ఉన్నాడు. నీ యొక్క ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా? సాతాన్ని నువ్వు ఎదిరించి వాడిని గెలిచే శక్తిని ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. పిల్లగా రెండు విషయాలు మీకు నేను చెప్పాను. మొదటిది, ప్రార్థన పరలోక సింహాసనం దగ్గరికి నిన్ను చేరుస్తుంది. ప్రార్థన సాతాన్ని నువ్వు జయించేలా చేస్తుంది. మూడవది, నెంబర్ 3, త్వరగా చూద్దాం. మూడవది, ప్రార్థన అంటే దేవునితో మనము సహకరించే శక్తిని. ఇది కొంచెం అద్భుతంగా ఉంటుంది. ఈ మాట మీకు నేను చూపిస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో సహకరించే శక్తిని దేవుడు ప్రభు అయిన యేసయ్య ప్రస్తుతము ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. నాకు తెలుసు కదా, ఈ లోకములో ఉన్న సమస్త మనుష్య జనాలు వారు రక్షించబడాలి, ఎవ్వరూ నశించిపోకూడదని ఆయన ఇంకా విజ్ఞాపన చేస్తున్నాడు. తన ప్రజలైనటువంటి పరిశుద్ధుల కొరకు కూడా ఆయన విజ్ఞాపన చేస్తాడు. స్టిల్ ఆయన ఇంటర్సీడింగ్ కదా, ప్రభు విజ్ఞాపన చేస్తున్నాడు. ఈరోజు నువ్వు ఒక ప్రార్థనాపరురాలైతే యెషయా గ్రంథంలో నుంచి ఒక మాట మీకు చూపిస్తాను. 61వ అధ్యాయం 6వ వచనంలో, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 6వ వచనంలో చూడండి, మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు, వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మును గూర్చి చెప్పుదురు. చూడండి, ఇక్కడ చాలా థ్యాంక్ యూ. ఇక్కడ చక్కని మాటను మనం చూస్తున్నాం. యెహోవాకు యాజకులు అనబడుదురు, వారు మా దేవుని పరిచారకులని మనుష్యులు మిమ్మల్ని గూర్చి చెప్పుదురు. పరిచారకులు అనగా సహకరించేవారు అని అర్థం. కోఆపరేటింగ్ విత్ ద లీడర్, నాయకునితో సహకరించేవారు. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ప్రభువా ఆ వ్యక్తిని రక్షించునైనా, ఆ వ్యక్తిని దర్శించునైనా. ఈరోజు నువ్వు చేస్తున్న ప్రార్థన ప్రభు ఆలకిస్తున్నాడు. దేవుడు తన ద్వారాలు తెరుస్తూ ఉన్నాడు. అద్భుతంగా అనేక మందిని దేవుడు మార్పులోనికి తీసుకొస్తా ఉన్నాడు. ప్రియులారా, ఈ రోజున మరి దేవుడు మన మహాప్రభు ఏం చేస్తున్నాడు? తండ్రి అయిన దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఈ రోజున మన ప్రభువుకి మనల్ని సహకారులుగా లేక పరిచారకులుగా
ప్రభు ప్రార్థనా పరులందరినీ కూడా ఆయనకు పరిచారకులుగా నియమించుకున్నాడని నేను తెలియజేయగలను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన నిజంగా నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే, ఆత్మల రక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రభువా ఈ కరోనాతో ఎంతమంది లక్షల మంది చావు బ్రతుకుల మధ్య వేలాడుతున్నారు, ప్రభువా రక్షించు నాయనా అని వారి కొరకు నువ్వు విజ్ఞాపన చేస్తూ ఉంటే, ఈ రోజు నిన్ను దేవుడు ఒక మాట అంటున్నాడు, నీవు పరిచారకుడవు, పరిచర్య చేయవాడవు, పరలోక దర్శనం కొరకు పాటుపడుతున్న వాడవు. ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా? నిన్ను దేవునికి ఒక పరిచారకుడిగా నియమిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఈ రోజున దేవుని మందిరములో పరిచారకులు నియమించబడతారు. సంఘ పరిచారకులు నియమించబడతారు. దేవుని సంఘాల్లో సంఘ పెద్దలు కాదు. ఈ రోజున దేవుని వాక్య ప్రకారం సంఘ పెద్దలు కాదు, సంఘ పెద్ద ఒక్కడే. దేవుని దాసుడికి ఆ యొక్క సంఘ పెద్ద అనే మాటను సూచించబడింది బైబిల్ గ్రంథంలో. ఈ రోజున సంఘంలో పరిచారకులు నియమించబడతారు, పెద్దలు కాదు. సంఘానికి పెద్దగా దేవుని దాసుని దేవుడు అభిషేకిస్తాడు. కానీ సంఘంలో పరిచారకుల్ని ఆ దేవుని దాసుడు హస్తనిక్షేపణ ద్వారా సంఘంలో దేవుని దాసునికి సహకరించడానికి, దేవుని పరిచర్యలో ముందుకు వెళ్ళడానికి. ఈరోజు పరిచారకులు అంటే, సంఘ పరిచారకులు అంటే ఎవరండి? గమనించండి ప్రియులారా, సంఘ పరిచారకులు అంటే నాయకత్వం, మేము నాయకులమని కాలం ఎగరేసేవారు కాదు. సంఘ పెద్దలు అన్నమాట తీసేయండి. సంఘ పెద్దలు అనేవారు దేవుని సంఘంలో సేవకుడు ఒక్కడే సంఘ పెద్ద. ఇక పరిచారకుల మాటకు వస్తే, పరిచారకులు ఏం చేయాలి తెలుసా? ఈరోజు సంఘంలో అపోస్తల కార్యాల గ్రంథంలో ఒక మాట మీకు చూపిస్తా. అపోస్తల కార్యములు 6వ అధ్యాయం, అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి. పెద్దలుగా కాదు, గమనించండి ఇక్కడ మాట. మీలో 7 ఏర్పాటు చేసుకోండి సంఘానికి పరిచర్య చేయడానికి అన్నారు. చూసారా? పెద్దలుగా ఉండడానికి కాదు, పరిచర్య చేయడానికి. స్తోత్రం కలుగును గాక. గమనించండి, ఈ లోక సంబంధమైన సంఘాల్లో పెద్దలుంటే ఉండొచ్చేమో కానీ దేవుని వాక్య ప్రకారంగా మాత్రం దేవుని సంఘాల్లో పెద్దలు ఉండరు. పెద్ద దేవుని సేవకుడు ఒక్కడే, కానీ పరిచారకులు అనబడిన వారు ఉంటారు. సంఘానికి పరిచయం చేసేవారు దేవుని సేవకునితో కలిసి దేవుని సేవలో, దేవుని దర్శనంలో పాలుపంపులు పొందువారు. వారు కూడా ఎలాంటి వారు ఉండాలట? దేవుని జ్ఞానముతోనూ దేవుని ఆత్మతోనూ నింపబడి, 4వ వచనం, మంచి పేరు పొందిన వారు, సమాజంలో మంచి సాక్ష్యం కలిగిన వారు, వారు సంఘములో పరిచారకులుగా ఉంటారు. ఎందుకంటే వారు ఆత్మల కొరకు భారం కలిగి ఉంటారు కనుక. ఇంకా మనం చూస్తే 4వ వచనంలో, అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉండుమని వారి నోటితో వారు చెప్పిన తర్వాత వారిని హస్తనిక్షేపణం చేసి వారిని పరిచారకులుగా సంఘం కొరకు ఎన్నుకున్నారు. ప్రార్థన చేయవారు. సంఘ పరిచారకులు అంటే ఎవరమ్మా? ప్రార్థన చేయవారు. ఈరోజు నేను అంటాను, సంఘం కొరకు భారం కలిగి, వారికి అప్పగించబడిన సంఘం కొరకు బాధ్యత కలిగి, ఆత్మలు రక్షించబడాలని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ కన్నీటితో ప్రభువుని అడుగుతున్న ప్రతి ఒక్కరూ పరిచారకులే. దేవుని సేవకునితో, దేవుని సేవకునికి సహకారం చేస్తూ, దేవుని సేవకునితో కలిసి ముందుకు వెళుతూ, దేవుని సంఘములో పరిశుద్ధాత్ముడు ఒక్కడే నాయకుడు, ఆయనే మనందరికీ అధికారి. ఆయన నియమించుకున్న దైవజనుడు, ఆయనకు సహకరించే వారి పరిచారకులు. అందుకే యెషయా గ్రంథంలో మనం చూస్తాం 61వ అధ్యాయం 6వ వచనంలో మనం గమనించాము, మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు. ఆ కింద వెంటనే మనం చూస్తాం,
వారు మా దేవుని పరిచారకులు అని మనుషులు మిమ్మల్ని గురించి చెప్పుకుంటారు. ఈ రోజున ప్రార్థన ఎక్కడ దాకా తీసుకెళ్తా తెలుసా? నువ్వు చేస్తున్న ప్రార్థనని ఎక్కడ దాకా తీసుకెళ్తా తెలుసా? నిన్నొక పరిచారకుడిగాను, నీ ఒక పరిచారకురాలుగాను, ఆత్మల కొరకు వేదన కలిగి గెత్సెమనే వనములో ఆయన చెమట బిందువులో నుంచి రక్తము వచ్చింది. ఆ యొక్క భయంకరమైన వేదనతో ఆత్మల రక్షణ కొరకు ప్రార్థిస్తూ సంఘం యొక్క క్షేమమును కోరుకుంటూ ఒక గొప్ప బాధ్యత కలిగి ఉన్నటువంటి నా సోదరి సోదరుడు, నిన్ను దేవుడు ఏమని పిలుస్తున్నాడు తెలుసా? ప్రార్థించే పరిచారకుడిగా, ప్రార్థించే పరిచారకురాలిగా ప్రభుని నిన్ను పిలుస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రార్థన నేను ఏ లెవెల్కి తీసుకెళ్తుందో ఈ ఉదయకాలం నేను తెలియజేస్తూ ఉన్నాను. ఏ యొక్క లెవెల్కి నేను తీసుకెళ్తుంది ప్రార్థన? ప్రార్థన అనేక మందిని ప్రోత్సాహపరుస్తూ, ఆత్మీయ జీవితాలు పడిపోతే నీ ప్రార్థనా శక్తి ద్వారా వారి ఆత్మీయ జీవితాలు నిలబెడుతూ నేను ఎక్కడ దాకా పట్టుకెళ్తా తెలిసి ప్రార్థన. ఓ వండర్ఫుల్ లెవెల్స్. ఒక లెవెల్ తర్వాత ఒక లెవెల్ తర్వాత ఒక లెవెల్కి నిన్ను తీసుకుని వెళ్తుంది. గమనించు, పరిచారకులు ఎవరు? దేవుని సంఘములో పిల్లల పరలోకములో దేవునికి లేక మహాప్రభు యేసు ప్రభువుకి పరిచారకులుగా ఈ రోజున నీవు నీ యొక్క కన్నీటి ప్రార్థన పరిచారకుడిగా నిన్ను మారుస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, సమయం అవుతుంది. మీకు 3 అంశాలు నేను తెలియజేశాను. మొదటిది, ప్రార్థన ఏం చేస్తుందమ్మా? పరలోక సింహాసనము దగ్గరికి నిన్ను తీసుకుని వెళ్తుంది. 2, ప్రార్థన సాతాన్ని ఎదిరించి జయించేలాగా మారుస్తుంది. 3వది, ప్రార్థన నిన్నొక పరిచారకుడిగా దేవునికి, క్రీస్తునకు పరిచారకుడిగా నిన్ను మారుస్తుంది. ఎందుకంటే ఆయన యొక్క ఉన్నతమైన దర్శనములో నిన్ను జత చేసేటటువంటి ప్రార్థన. ఎంత గొప్ప శక్తి ఉంది ప్రార్థనలో. నువ్వు ఎంత లోపలికి లోతుల్లోనికి వెళ్తావు ప్రార్థన ద్వారా. 4 అంశాలు నేను చెప్పి ఈ రాత్రికి జరగబోయే లైవ్లో మిగతా కొన్ని అంశాలు నేను మాట్లాడి ప్రస్తావిస్తాను. 4వదిగా, నెంబర్ 4, ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా? ప్రకృతి నియమాలను అధిగమించే శక్తికి నిన్ను తీసుకుని వెళ్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. ప్రకృతి నియమాలను కూడా లెక్క చేయకుండా ఏలియా మీ వంటి మనుషుడి కదా అని అంటాడు కదా. మరి ఏలియా గురించి ఎందుకు అలా చెప్పబడింది? ఆ రోజు దేశంలో వర్షమా నీవు ఆగిపో అన్నాడంతే. ఏమైంది? వర్షం ఆగిపోయింది. గమనించండి. మళ్ళా 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమన్నాడు? వర్షంతో, వర్షమా పడిపోయింది వర్షం. యెహోషువ అన్నాడు, సూర్యుడా నువ్వు ఆగిపో గిబియోనులో. చంద్రుడా నీవు కూడా ఆగిపో. మీరు కనుక ఆగకపోతే ఈరోజు మేము యుద్ధంలో ఓడిపోతాం. మేము యుద్ధంలో గెలవాలి. ఈరోజు నువ్వు యుద్ధంలో గెలవడానికి ప్రకృతిని కూడా ఆపే శక్తిని దేవునికి ఇచ్చాడు నీ ప్రార్థన ద్వారా. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ ప్రకృతి విపత్తును కూడా, ప్రకృతిని కూడా ఎందుకు అనంటే, కొలస్సీలకు రాసిన పత్రికలో నుంచి ఒక మాట మీకు నేను తెలియజేస్తాను. 1వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక చదువు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు,
ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప సంగతి! ఇక్కడ భక్తులైన పౌలు చెరసాలలో ఉండి కొలస్సీ సంఘానికి రాస్తున్నటువంటి ఉత్తరములో ప్రస్తావిస్తున్నటువంటి గొప్ప మాటలను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. గమనించండి, ఈరోజు నీ ప్రార్థన ఎక్కడ వరకు నేను తీసుకుని వెళ్తుంది అంటే ప్రకృతి మీద కూడా ప్రభు నీకు అధికారం ఇచ్చాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ప్రార్థనలో ఉన్న శక్తిని ప్రార్థనే నా శక్తిగా మార్చుకొని మనం ముందుకు వెళ్ళవలసి ఉంది. ప్రియులారా, గమనించండి. ఎందుకు అనగా నీవు ఒక మోకరించి నీ యొక్క ఉన్నతమైనటువంటి ప్రభువుని నువ్వు అడిగి, ప్రభువా ఈ భయంకరమైనటువంటి ఘటనను నన్ను తప్పించునైనా అని నువ్వు ప్రభువుని అడిగినప్పుడు ఎంతో మంది భక్తుల జీవితాలను మనం చూస్తాం ప్రియులారా. ప్రకృతి కూడా ప్రార్థనకు లోబడినటువంటి విధానాలు మనం చూస్తూ ఉంటాం దేవుని గ్రంథంలో. నీవు చేస్తున్న ప్రార్థనకి ఎంత శక్తి ఉందో తెలుసా? ప్రకృతి కూడా తలవంచుతుంది ప్రార్థనా శక్తి ముందు. అంటే ప్రార్థనకి ఎంత శక్తి ఉంది? ఎందుకు అంత శక్తి ఉందనంటే నీవు ప్రార్థన చేస్తున్నది ఆ సృష్టిని సృజించినటువంటి దేవునికి ప్రార్థన చేస్తున్నా. స్తోత్రం కలుగును గాక. ఆ సృష్టిని, సమస్త సృష్టిని, సర్వమును సృజించినటువంటి ఆ మహాప్రభువుకి నువ్వు ప్రార్థన చేస్తున్నావనే సంగతి గుర్తించుకో. అందుకే మన కలవరం ఉండదు. కరోనా టైం అయినా కలవరం ఉండదు క్రీస్తు బిడ్డలకి. ఎందుకో తెలుసా? సమస్తమునకు ఆధారభూతుడైన ప్రభువుకి మనం ప్రార్థన చేసుకుంటున్నాం. హల్లెలూయా. అన్నిటినీ సృజించిన దేవునికి మనం ప్రార్థన చేసుకుంటున్నాం. అన్నిటి మీద అధికారము కలిగిన ప్రభువుని మనం ప్రార్థన చేసుకుంటున్నాం. మన ఆధారము, మన విశ్వాసము, మన నిరీక్షణ, మన సమస్తము కూడా ఆ గొప్ప దేవుడే ప్రియులారా. ప్రార్థనే నా శక్తిగా మారినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ శక్తి నిన్ను ఎక్కడ దాకా తీసుకెళ్తా తెలుసా? ఒక ఉన్నతమైన స్థలములో తీసుకుని వెళ్ళిపోతే. హల్లెలూయా. నిన్నొక పిల్లల హైయర్ రిలమ్స్ లానికి నీ యొక్క ప్రార్థనా శక్తి తీసుకుని వెళ్తారు. ఈ రోజున క్రీస్తు బిడ్డలకు కావాల్సింది ప్రార్థన. ప్రార్థన ద్వారా జయించాలి. ఈరోజు వచ్చిన విపత్తు, కరోనా విపత్తు, ప్రపంచ విపత్తు, ఈరోజు సృష్టి మీద అధికారం ఉన్న దేవుడికి వైరస్ మీద కూడా అధికారం ఉంది. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. సృష్టి మీద, సృష్టి అంతటి మీద అధికారం ఉన్నటువంటి మహాప్రభువుకి ఇక వైరస్ మీద అధికారం లేదంటారా? ఆయనకు తెలియకుండా మన తలలో ఒక వెంట్రుక రాలదు. ఆయనకు తెలియకుండా మన తలలో ఒక వెంట్రుక పుట్టదు. స్తోత్రం కలుగునుగా. అంతటి మహా గొప్ప దేవుని ఎదుట మనము మోకరించి ప్రార్థించగలిగినప్పుడు ఖచ్చితంగా జవాబును ఇస్తాడైనా. ఈరోజు ప్రార్థనే నా శక్తి. ప్రార్థన ద్వారానే నేను సమస్తమును చేయగలను. ప్రార్థన ద్వారానే నేను ధైర్యముగా ఉండగలను. ప్రార్థన ద్వారానే ఈ జీవిత ప్రయాణంలో నేను ముందుకు సాగగలను అనేటటువంటి ఒక విశ్వాసము నీలోనికి వచ్చినప్పుడు ప్రియులారా, తప్పకుండా నీవు జయించగలవు, ధైర్యంగా ఉండగలవు. 4 అంశాలు మీకు నేను తెలియజేశాను. దేవుని చిత్తమైతే మరొక 3 లేక 4 అంశాలు ఈరోజు సాయంత్రం 2వ కూడికలో మనం ధ్యానం చేద్దాం. ప్రార్థనే నా శక్తి. తలలో ఉంచుతారా? ఓ చిన్న ప్రార్థన చేద్దాం. ఈరోజు నీ ప్రార్థన, యేసు ప్రభు ఒక్క మాట అన్నారు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయి. ప్రియులారా, యేసయ్య చెప్పిన ప్రార్థన, ఆ ప్రార్థనలో ఉన్న శక్తి, ఆ ప్రార్థనలో ఉన్న అమితమైన పవర్ గురించి యేసయ్య మాట్లాడుతున్నారు. ఎంత పవర్ఫుల్ తెలుసా నీ ప్రార్థన? ఈరోజు నువ్వు దేవుని ఎదుట లోబడి నువ్వు చేసే ప్రార్థన, ఇట్ హ్యాస్ ఎ పవర్. చాలా శక్తివంతమైన ప్రార్థన యేసయ్యకి నువ్వు చేసే ప్రార్థన.
అది ఆయన సింహాసనం కదిలించే ప్రార్థన. ప్రియులారా, ఆ గొప్ప ప్రార్థన సాతాన్ని ఎదిరించి దాన్ని ఓడించగల శక్తి గల ప్రార్థన. నిన్ను దేవుని ఎదుట ఒక పరిచారకుడిగా ఆత్మల కొరకు భారము కలిగినటువంటి వ్యక్తిగా మార్చేటటువంటి ప్రార్థన. నాలుగోది, ప్రకృతి మీద కూడా నీకు శక్తినిచ్చినటువంటి ఆ ప్రార్థన. సర్వానికి అధిపతి అయినటువంటి మహాదేవుడు ఆయన మన దేవుడిగా ఉన్నాడు. ధైర్యంతో మనం ముందుకు వెళ్ళాలి. ప్రార్థిస్తూ ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం మన ముందున్నా, ఏ బలహీనత మన ముందున్నా, మన ఆధారం ఒకటే, మన శక్తి ఒకటే, ప్రార్థన. ఈ ఉపవాస కూడికల్లో, ఈ మొదటి కూడికలో ప్రియులారా, ప్రార్థన అనే అంశాన్ని మన హృదయంలో దాచుకొని ఈ అంశం కొరకు లోతుగా ధ్యానిస్తూ ప్రార్థనలో సాగటానికి ఒక నిర్ణయం తీసుకుందాం. మన ఆత్మీయ జీవితంలో ఇంకా మనం ప్రార్థనలో సాగకుండా మన ఆత్మీయ జీవితము వెనకబడుతూ ఉంటే తిరిగి మరలా ఒక నిర్ణయం, ప్రభువా నేను ప్రార్థనాపరుడిగా నేను జీవిస్తాను. ప్రార్థనలో ఉన్న శక్తిని నేను గ్రహించాను ప్రభువా. నీ ఎదుట ప్రార్థించేవాడిగా నన్ను చేయండి ప్రభు అని ఒక మాట నువ్వు ప్రభుతో చెప్పగలిగితే ప్రభు ఎంతగానో సంతోషిస్తాడు. ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ మొదటి కోరికను మనం ముగించుకుంటున్నాం. తల వంచి నన్ను మూసుకోండి. మహోన్నతుడైన మా తండ్రి, కృపగలిగిన మా దేవ, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ప్రభు, మీ ఒక్కడవే స్తోత్రాలు నాయన. ఇప్పుడు ఈ దినం, రేపు ఎల్లుండి 1 గంటతో ముగియనున్న ఈ ఉపవాస కూడికలు ఆన్లైన్లో ప్రభా బిడ్డలందరూ శ్రద్ధ కలిగి విని మరి అర్థం చేసుకుని హృదయాల్లో భద్రం చేసుకుని ప్రభా ప్రార్థన ఎక్కడికి నడిపిస్తుంది, ఎలా నడిపిస్తుంది, ఎందుకు నడిపిస్తుంది చక్కగా నువ్వు వివరించావు. స్తోత్రములు ప్రభా. నాయన మీకు వందనాలు. ప్రార్థన లేము కలిగి ఉంటే అది పాపమే అని లేఖనాలు వల్లిస్తున్నాయి. నాయన ప్రార్థన లేకుండా మేము ఏమీ చేయలేము తండ్రి. మీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు మీరే సహకారులుగా ఉండి సహాయం చేస్తారు. ఈ 4 అంశాల గురించి మీ దాసుని దినం చెప్పారు. వాటిని మేము మాటికి నెమరు వేసుకుంటూ మీ సన్నిధిలో సాగడానికి మీ కృపను గ్రహించండి ప్రభా. మీ చిత్తమైతే జూలై నెల మొదటి వారి నుంచి మేము ఆలయాన్ని తెరిచి ఆరాధనాక్రమాన్ని నడిపించాలని ఆశపడుతూ ఉన్నాం ప్రభా. మా ప్రియులు ఉండి బిడ్డలు సంఘస్థులందరినీ బలపరచండి నాయన, ధైర్యపరచండి ప్రభు. ఆత్మను కూర్చున్నటువంటి భారం ప్రతి వారికి దయచేయండి. మా ప్రాంతాన్ని రక్షించండి. ఈ వైరస్ని ప్రభా వెళ్ళగొట్టండి. కరోనా అనే వైరస్ ప్రపంచమంతా ప్రాకి ఈ ప్రజలనే కాదు లోకమంతటి భయపెడుతున్న ఈ దుష్ట శక్తిని లయపరచండి ప్రభు. మా గ్రామాన్ని, మా ప్రజలను ప్రభా మీరు మరి ఆశీర్వదించండి, దీవించండి. మా పట్టణాన్ని రక్షించండి. మా విశాఖపట్నం నుంచే రివైవల్ రావడానికి మీ కృపను గ్రహించండి. ఉద్యోగం విశాఖపట్నం నుంచే ప్రభా ప్రారంభమవడానికి మీ కృప దయచేసి నడిపించండి తండ్రి, ఆదరించండి నాయన. మీకు స్తోత్రములు. పరిచారకులుగా ఉన్నవారు ఏం చేయాలి, పెద్దలుగా ఉన్నవారు ఏం చేయాలి అనేటువంటిది మరి అనేక మంది తెలుసుకోలేకపోతున్నారు. మరి నాయన పదవుల కోసం ఆశపడి మీ కృపను పోగొట్టుకుంటున్నారు. ప్రతి విషయంలో మీ సన్నిధి తోడుగా ఉంచండి. మీ కృప కాపుదల అనుగ్రహించండి, దీవించండి. మీ దాసుని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకో. కొంతమంది రోగులు ఉన్నారు, బలహీనులు ఉన్నారు,
అయ్యా వారందరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. నాయన తప్పకుండా ఎవరెవరు ఎక్కడెక్కడ రోగులుగా ఉన్నారో, బలహీనులుగా ఉన్నారో, వారు ఏ అవసరాల్లో ఉన్నారో మీరు ఎరుగుదురు. ప్రతి అవసరాన్ని తీర్చండి. మీ కృపా కాపుదల దయచేయండి. మీ సన్నిధిని తోడుగా ఉంచండి. మీ కృపతో నింపు నడిపించండి. చీకటి శక్తులను యేసుక్రీస్తు నామములో ప్రభావం కాల్చి నడిపించి మీరు అనుకుంటున్నాను. తోడుగా ఉండండి, దీవించండి, ఆదరించండి. మీ కార్యాలు జరిగించి భయపడండి. కూడి ఉన్న మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకునండి నాయన. మరి బాబు మరి ప్యాంట్స్ వాయించాడు, తను కూడా రాని దినాల్లో నీ కొరకు ప్రయోజనపరుచుతాం. మరి నీ రాష్ట్రుల ద్వారా మరి అద్భుతమైనటువంటి నీ రాజ్యపు మర్మాలను మాకు వివరించి చెప్పాం. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మరి పిల్లలు పాటలు పాడారు. జ్యోతి చక్కని పాటలు పాడి వినిపించింది ప్రభు. ఎవరి బిడ్డను దర్శించి తన భర్త, పిల్లలు, కుటుంబం, అత్తమామలను ఆడపడుతున్న అందరినీ జ్ఞాపకం చేసుకో. బిడ్డ ద్వారా కుటుంబానికి దివ్యమైన ఆశీర్వాదం దయచేయండి ప్రభు. ఆదరించండి. కాంచినా కూడా చక్కగా ప్రార్థించి నాయన నిన్ను ఘనపరిచింది బిడ్డ. తన భర్త, పిల్లలు, కుటుంబం అందరిని బట్టి, అత్తమామలు, తల్లిదండ్రులను బట్టి కూడా మీకు స్తోత్రాలు తెలుపుతున్నాను. కల్పనను బట్టి కూడా దూరంగా ఉంది బిడ్డ. ప్రార్థన చేయమన్నారు. కల్పన తన భర్త పేటలు ఆరోగ్యమియు ఆదరించు కృపతో నింపండి. అన్న కొరకు ప్రార్థిస్తున్నారు. మరి ఇక్కడికి మేము కూడి వచ్చి నీ సన్నిధిలో ఉన్న మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. అన్న ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నారు. రాజానందం కొరకు ఈ దాసులారు గడిచిన నెలంతా భయంకరమైనటువంటి వేదనకు గురై ప్రభా ప్రార్థన ఆలపించేవాడు అని నీకు పేరు. ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తామని నీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు అద్భుతం చేసావు. నీ దాసురాలు నడవగలరు. ఏదేమైనా నీ రాజ్యం కొరకు సిద్ధపడితే ఉన్నాము. జ్ఞాపకం చేసుకోవాలి. దేవుషాలు నీ దాసురాలు అయ్యా తను బట్టి బాలెంత నీవే జ్ఞాపకం చేసుకుని దీవించండి. పాలెం మరి పురుషోత్తపురం పరిసర ప్రాంతాల సేవను నీ దాసునికి అప్పగించావు. మరి నాయన వంతు వచ్చిన పరిస్థితి వంతులు లేకుండా చేసి మేము ఘనపరచడానికి మీ కృపదాయిస్తుంది. ఆదరించి మా హిమ పొందండి. ఇప్పుడు ఈ లైవ్లో ఉన్న అందరినీ మరి ఆశీర్వదించారని నమ్ముతున్నాను. ఆయా ప్రాంతాల్లో ఉన్నవారు, ఆయా దేశాల్లో ఉన్నవారు, మా దేశంలోనే ఆయా ప్రాంతాల్లో ఉన్నవారు అందరినీ బట్టి మీకు స్తోత్రం ఉండండి. ఇప్పుడు పిల్లలు ప్రార్థించారు ప్రభు. ఎవరెవరి సంఘ బిడ్డల కొరకు ఈ దాసులు చెప్పిన ప్రతి కుటుంబాన్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని మీరు రాకడికి సిద్ధపాటు చేసి నడిపించి మాయిపోతున్నాం. రేపటి దినాన్ని కూడా మొదటి దినం మొదటి పూట చక్కగా నీవు అందరితో మాట్లాడావు, ఆశీర్వాదకరంగా జరిగించావు. మరి సాయంకాలం ప్రభు రేపు ఉదయం సాయంకాలం ఎల్లుండు ఆరాధనతో ముగియబడుతున్న ఈ కూడికలను మీరే ఆశీర్వాదకరంగా జరిగించి నడిపించి మాయిపోతున్నారు. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కూడి ఉన్న మనందరికీ, లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు ఆయన కృపా కనికరములు సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయ, సిలువ రక్తమే జయ. యేసు నామములో సంపూర్ణ విజయం అపవాది పిల్లలై. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరి మరలా సాయంత్రం 7 గంటల నుంచి లైవ్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. తిరిగి మరలా సాయంత్రం కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్.